ఇలా బ్రేకింగ్ చూసిన మహారాష్ట్రను టార్గెట్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ వరుసగా రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇప్పటికే నాందేడ్, నాగ్పూర్ లో పర్యటించిన కేసీఆర్ తాజాగా సోలాపూర్ లో రెండో రోజుల పాటు పర్యటిస్తున్నారు. రైతు అజెండాతో ప్రజలను బీఆర్ఎస్ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను పదును పెడుతున్నారు. కాగా మహారాష్ట్రలో కేసీఆర్ టూర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అన్ని పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పార్టీ నేతలతో భారీ కాన్వాయ్తో తరలి వెళ్లిన కేసీఆర్ సోలాపూర్ లో బస చేశారు. ఇక ఇవాళ మహారాష్ట్ర పాండరీపూర్ లో సీఎం కేసీఆర్ పర్యటన మొదలైంది. ముందుగా సీఎం కేసీఆర్ రుక్మిణి సమేత విఠలేశ్వరుని ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం సర్కోలి గ్రామంలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సమక్షంలో పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారు. మధ్యాహ్నం తుల్జాపూర్ భవానీ అమ్మవారిని దర్శనం కూడా చేసుకోనున్నారు. బీఆర్ఎస్ విస్తరణ లక్ష్యంగా కొనసాగుతున్న కేసీఆర్ టూర్ ప్రస్తుతం మహా పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రపై మొదట ఫుల్ ఫోకస్ పెట్టారు. రైతుల సమస్యలను, వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకుని అక్కడ బీఆర్ఎస్ విస్తరణ కోసం సీఎం కేసీఆర్ రోజు పలు హామీలను ప్రకటిస్తారని తెలుస్తుంది. బ్రేక్ ని చూసిన మహారాష్ట్రను టార్గెట్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ వరుసగా రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇప్పటికే నాందేడ్, నాగ్పూర్ లో పర్యటించిన కేసీఆర్ తాజాగా సోలాపూర్ లో రెండో రోజు పర్యటన చేస్తున్నారు. రైతు అజెండాతో ప్రజలను బీఆర్ఎస్ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను పదును పెడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, కేసీఆర్ కేవలం మహారాష్ట్రను టార్గెట్ చేయడానికి గల కారణాలేంటి? వరుణ్, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన రెండవ రోజు కొనసాగుతా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎందుకు టార్గెట్ చేశారు కేసీఆర్ గారు, మొత్తం అక్కడే ఎక్కువగా పార్టీ ఎందుకు విస్తరణకు అవకాశం ఉంది అంటే, మహారాష్ట్రలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోకి చూస్తే మహారాష్ట్ర ఒక వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టేట్. అది ఒక పెద్ద రాష్ట్రం. అది సో దాదాపు అక్కడ 288 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే 48 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. సో ముఖ్యంగా కేసీఆర్ కూడా ఒకటే చూస్తున్నాడు, అక్కడ స్థానిక ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. అంటే ఒకవేళ పార్టీని కనుక గ్రౌండ్ లెవెల్లో విస్తరిస్తే కనుక, సభ్యతనము కూడా బాగా చేసి అండ్ అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీని విస్తరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటగా సత్చాటి, అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెజారిటీ సీట్లు దక్కించుకోవిన విధంగా కూడా కేసీఆర్ స్ట్రాటజీ అయితే చేస్తున్నారని చెప్పి కూడా పలు రాజకీయ విశ్లేషిస్తున్నారు. సో మొత్తానికి రైతు ఎజెండానే దాని యొక్క ప్లాన్ బేస్ గా రాజకీయాలు జరుగుతున్నాయని కూడా చెప్పవచ్చు. మహారాష్ట్రలో రైతులు ఎక్కువగా ఉంటారు. తెలంగాణ మోడల్ ను అక్కడ పరిచయం చేయమని చెప్పి కూడా కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. తెలంగాణలో ఏ విధంగానైతే మేము 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము, రైతు బంధు ఇస్తున్నాము, రైతులకు ఏ విధమైన సదుపాయాలు కల్పిస్తున్నాము, సో ఇవన్నీ కూడా మహారాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా వీటికి అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళు నమ్ముతారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ ను ఆదరిస్తారు అని చెప్పి సో దీనిలో భాగంగానే మహారాష్ట్రలో ముఖ్యంగా దాన్ని అయితే విస్తరిస్తా ఉన్న పార్టీని. సో ముఖ్యంగా చెప్పాలంటే కేసీఆర్ ఇదివరకే మహారాష్ట్రలో పర్యటించారు, నాందేడ్ లో పర్యటించడం జరిగింది, నాగ్పూర్ లో పర్యటించారు. గత నెలలో చూసుకున్నట్టయితే నాగ్పూర్ లో పార్టీ ఆఫీస్ ను కూడా ప్రారంభించారు. సో ఇప్పుడు తాజాగా సోలాపూర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సో ఆల్రెడీ నిన్న భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు వెళ్లిన సీఎం కేసీఆర్ దాదాపు 600 భారీ కాన్వాయ్ తో వెళ్ళడం జరిగింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత నిన్న నైట్ సోలాపూర్ లోనే ఉండడం జరిగింది. ఈ రోజు పొద్దున పాండరీపూర్ విఠలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. మరికొద్ది సేపట్లో సో ఒక సభ కూడా జరగనుంది. ఆ సభలో సర్కోలి అనే గ్రామంలో సభ జరగనుంది. ఆ గ్రామంలో కొందరు నాయకులు, పెద్ద నాయకులు కూడా పార్టీలో చేరతారని చెప్పి సమాచారం అంతా ఉంది. సో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కేసీఆర్ మహారాష్ట్ర ప్రజలకు కొన్ని హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఒకవేళ మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తే మేము ఏమేం చేయబోతున్నాము, ఇప్పటి వరకు ప్రజలు చూసాయి, రైతులను ఎవరు పట్టించుకోలేదు. సో ఖచ్చితంగా మేము తెలంగాణ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేశాము, తెలంగాణలో పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లయితే తెలుస్తోంది మనకి. సో ఈ రోజు సభలో ఎవరైనా ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒకవేళ పార్టీలో చేరితే ఎవరు చేరుతున్నట్లు తెలుస్తుంది?
ముఖ్యంగా ఎన్సీపీకి సంబంధించినటువంటి ఒక బడా నేత చేరుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. సో అతనితో పాటు కొంత నియోజకవర్గ క్యాడర్ లెవెల్లో చేరుతారని చెప్పి కూడా సమాచారం అంతా ఉంది. మొత్తానికైతే పెద్ద నాయకులు ఎవరు లేకపోయినా ఒకరిద్దరు నాయకులే ఉన్నారు. సో మిగిలిన వాళ్ళు నియోజకవర్గ క్యాడర్ లో ఉన్నారు. సో వాళ్ళందరూ భగీరథ్ పాల్కే అనే వ్యక్తి అయితే ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి, మిగిలిన వాళ్ళందరూ కూడా నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి వ్యక్తులు ఉన్నారని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. కాకపోతే అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి వ్యక్తులు కూడా మాతోటి సత్సంబంధాలతో ప్రజెంట్ మాట్లాడుతున్నారు, టచ్ లో ఉన్నారు, కొన్ని సిట్టింగ్లు కూడా టచ్ లో ఉన్నారని చెప్పారు. అయితే మొత్తానికి అయితే భగీరథ్ పాల్కే అనే ఒకే వ్యక్తి సో పరిచయం ప్రజెంట్ అయితే ఈ రోజు సీఎం కేసీఆర్ తో పాటు ఆయనతో పాటు మరికొందరు చేరే అవకాశం ఉంది. అయితే ఇంకా ఎవరెవరు చేరుతారని చెప్పి కూడా పార్టీ వర్గాలు అయితే ఇంతవరకు బయటకు చెప్పట్లేదు. సో సీఎం కేసీఆర్ మీటింగ్ లో ఏదైనా అనూహ్యం జరిగితే కూడా సో కొందరు ఇంకా పెద్ద నాయకులు కూడా చేరే అవకాశం ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అయితే ఈ కేసీఆర్ టూర్ ఏదైతే ఉందో దీన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి, గమనిస్తున్నాయి. సో ముఖ్యంగా కేసీఆర్ ఏ స్ట్రాటజీ తోటి వస్తున్నాడో, ఇక్కడ ఏ విధంగా సో మహారాష్ట్ర ప్రజల ఆదరణను చూరగొంటారు అని చెప్పి చూస్తా ఉన్నాయి వారు ఆరోపిస్తున్నట్లు. తెలంగాణలో ఉన్న రైతులను వదిలేసి అక్కడున్న రైతులకు, మహారాష్ట్రలో ఉన్న రైతులకు చెక్కులు పంపిణీ చేయడం వల్ల హామీలు ఇవ్వడం ఏందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాళ్ళ మాటలో ఖచ్చితమైన నిజం ఉందనుకోవచ్చా? ఎస్ ఎస్ అవును వరుణ్, ఆల్రెడీ ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తా ఉన్నాయి, చాలా మంది రైతులు కూడా విమర్శిస్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ అసలు గాలికి వదిలేశారు. సో లాస్ట్ 2 నెలల క్రితం కూడా జరిగినటువంటి ఏదైతే వడగండ్ల వర్షం ఉందో అక్కడ వడగండ్ల వర్షం పడినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పి కూడా అన్నారు. ఇంతవరకు ఆ హామీ నిలబెట్టుకోలేదు. 150 కోట్లు రిలీజ్ చేశామని చెప్పి కూడా సో అప్పటికి జీవో ఇచ్చారు. బట్ ఏ ఒక్క రైతుకు కూడా అకౌంట్ లో ఇంతవరకు రాలేదు. సో ఇక్కడ రైతులను పక్కన వదిలేసి రాజకీయాలు పక్క రాష్ట్రాల్లో చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో ఆ విమర్శలు అయితే ఏ వీటిని కూడా సీఎం కేసీఆర్ అయితే పట్టించుకోవట్లేదు. సో తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాను, ఖచ్చితంగా మేము దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటూ వెళ్తా ఉన్నారు. మహారాష్ట్రలో ఖచ్చితంగా పార్టీని విస్తరిస్తున్నాం. సో మహారాష్ట్రలో బీఆర్ఎస్ సర్కార్ కు అత్యంత అనుకూలంగా ఉంది. సో అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నారు. సో దేశంలో మిగతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తామని చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా ప్రతిపక్షాలు విమర్శించినప్పటికీ కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీని విస్తరించే దశలో ముందుకు సాగుతున్నారు. చూసుకున్నట్లయితే ఈ రోజు రైతులకు కొన్ని హామీలు ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ విధమైన హామీలు కేంద్ర ఎన్నికలకు ఒక స్టెంట్ గా చెప్పవచ్చా కేసీఆర్ ఇచ్చే హామీలు? ఎస్ ఎస్ ఖచ్చితంగా వరుణ్, ఎందుకంటే కొత్త పార్టీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొత్త పార్టీని ప్రజలు ఏ విధంగా అంటే ఆల్రెడీ పాత పార్టీలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు మామూలుగా ఒక రాజకీయ పార్టీ లాగానే చూస్తారు. సో బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి అని చెప్పి ఒక సగటు ఒక ఓటర్ అడిగినప్పుడు వాళ్ళందరినీ కూడా ఒక రైతులను కూడా అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని హామీలు అయితే ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఆల్రెడీ మేము తెలంగాణలో చేసి చూపించాము, ప్రాక్టికల్ గా చూపించామని చెప్పి కొన్ని హామీలు అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ హామీలు అయితే రైతుల చుట్టూ తిరిగే అవకాశం అయితే ఉంది అని చెప్పి కూడా కనిపిస్తా ఉంది. సో రైతులను సెంట్రిక్ గా చేసుకుని అక్కడైతే పాలిటిక్స్ అయితే జరుగుతున్నాయని మనం చెప్పవచ్చు. సో రైతులకు తెలంగాణలో ఏ విధంగా రైతు బంధు ఇస్తున్నాము, రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ కూడా ఇస్తున్నాము, రైతులకు ఇట్లాంటి चला चला चला